అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు మార్పులు వస్తున్నాయి. తప్పు ఎవరు చేసినా సరే ప్రవాసులను శిక్షించే కువైట్ దేశం ప్రస్తుతం తన యొక్క పంతాలను మార్చుకుంది. ఎందుకంటే కువైట్ ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత పట్టుబడితే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది బయట అకామా కొట్టించుకుని బయట పనులు చేసుకుంటూ ఉన్నారు. దొరికితే ప్రవాసులను శిక్షిస్తూ ఉన్నారు, కానీ ఆ యొక్క కువైటీలను మాత్రం శిక్షించడం లేదు. తాజాగా కువైట్లో 10 రెసిడెన్సీ పర్మిట్లను ఆమోదించడానికి 2000 దినార్లు లంచం తీసుకున్నందుకు ఒక ఇన్స్పెక్టర్కు, ఒక కువైటీ పౌరుడికి, అలాగే ఒక ప్రభుత్వ ప్రతినిధికి మరియు మధ్యవర్తికి క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 4000 దినార్లు జరిమానా విధించింది. రెసిడెన్సీ పర్మిట్లను కొనుగోలు చేసిన 3 ప్రవాసులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే డిటెక్టివ్గా యూరోపియన్ ద్వారా నిందితులను అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ పౌరుడికి చెందిన కంపెనీని స్థాపించడానికి కార్మికులలో ఒకరిని అంగీకరించినందున లంచం ఆడియో మరియు వీడియోలో రికార్డు చేయబడిందని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుల్లో ఒకరిపైన ప్రభుత్వ ఉద్యోగపైన లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది. ఇతర ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా 10 రెసిడెన్సీ పర్మిట్లను పొందేందుకు నిందితులతో సహా చర్చలు జరిపారు. కువైట్లో ప్రస్తుతం అకామా కొట్టించుకునేందుకు, అలాగే అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడంతో అయితే చాలామంది ప్రవాసులకు అర్హత లేకపోయినా సరే అకామా కొట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు కువైట్లో నివసించేందుకు రెసిడెన్సీ పర్మిట్లను అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క విషయం తెలియడంతో అధికారులు తనిఖీలు చేసి ఆ యొక్క అధికారులను, ఉద్యోగులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా క్రిమినల్ కోర్టు వారికి జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా మెడికల్ అన్ఫిట్ వచ్చినా కానీ చాలామంది మెడికల్ సెట్టింగ్ చేసి కువైట్కి వెళ్ళిన తర్వాత వాస్తా పెడితే మెడికల్ అయిపోతుందని చెబుతూ ఉన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మరొక వీడియోలో చేస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.